నమస్తే. గాంధీ భవన్ లో ఉన్నాం మనం. సో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ ఏవో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ వాళ్ళంతా ఈ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద కొంత పిఎస్సిలో మీటింగ్ లో చర్చ జరిగినట్టున్నది. ఈ గ్రూపులు గొడవల మీద కూడా ముఖ్యమంత్రి కొంత ఘాటుగానే రెస్పాండ్ అయినట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో చాలా మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చారు అండ్ చాలా మంది లీడర్లు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. నా ముందు ప్రస్తుతం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏం జరుగుతున్నది? లాస్ట్ మినిట్ లో మినిస్ట్రీ ఏదో కొంత అటు ఇటు అయినట్టుంది. మీ పేరు లాస్ట్ దాకా వచ్చింది కదా, ఆల్ ఆఫ్ సడన్ గా ఎక్కడ ట్రాక్ మిస్ అయింది? ముఖ్యమంత్రి గారు ఏఐసిసి అభిష్టం మేరకు మార్పులు జరిగి ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. ఓకే, మనకున్న క్యాలిక్యులేషన్స్ బట్టి దేని ప్రకారం మారింది. లిస్ట్ లో అయితే వచ్చింది, దానికి ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి ఏమి ఇబ్బందులు అంటే నాకు కూడా తెలియదు కదా. ఓకే, కాబట్టి అధిష్టానం ప్రకారంగా మనం వెళ్తా ఉన్నాం. సో మీకు ఎక్కడ అసంతృప్తి అనిపించలేదా? రాత్రి వరకు మీ పేరు వచ్చింది, పొద్దున పేపర్లలో మీ పేరు ఉన్నది. మనిషిగా బాధపడతాం, కానీ అది పార్టీ మీద రుద్దలేము కదా మన బాధని. తప్పకుండా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే సర్దుకోవడం జరిగింది. తప్పకుండా మంచి ఛాన్స్ వస్తాయేమో. సో మిమ్మల్ని ముఖ్యమంత్రి చెప్పారా మీకు ఉండండి, మీరు హైదరాబాద్ లో అందుబాటులో ఉండండి అని చెప్పారు? అందరికి చెప్పారా, మీకు పర్టికులర్ గా చెప్పారు? అందరికి చెప్పారు. ఓకే, సో లాస్ట్ మినిట్ లో లాస్ట్ సెకండ్ లో మిస్ అయింది. సో ఓకే, ఇంకొకటి ఇవాళ జరిగిన మీటింగ్ లో, పిఎస్సి మీటింగ్ అండ్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో కొంత ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద అండ్ పార్టీలో గొడవల మీద, ఈ వరంగల్ జిల్లా లీడర్ల గొడవలు, వీటి మీద రెస్పాండ్ అయినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఏం హెచ్చరిక అంటే చేశారు? పిఎస్సి మీటింగ్ లో ఏం జరిగింది అనేది ఇంకా బయటకు రాలేదు. క్లుప్తంగా వాళ్ళు వీళ్ళు అనుకుంటుండే మాత్రమే తెలుస్తా ఉంది. ఓకే, డెఫినెట్ గా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వరంగల్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యల మీద చర్చ జరిగి ఉండొచ్చు. దాన్ని మంచి వాతావరణంలో రిజాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారని విన్నాము. అదేవిధంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో తప్పకుండా అభ్యర్థిని గెలిపించాలనేది ఒక చర్చ జరిగిందని వింటా ఉన్నాం. ఓకే, రేపు కానీ మనకు క్లారిటీ రాదు వాటి మీద మాట్లాడడానికి, చెప్పడానికి. ఆల్ సెట్ అంత ప్రశాంతంగానే ఉందా? పార్టీ ప్రభుత్వం 100% ప్రశాంతంగా ఉంది. ఇటు పార్టీ అధ్యక్షుడు కూడా బాగా పనిచేస్తా ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు. ముఖ్యమంత్రి గారు కూడా కష్టపడి తను ఏదైతే వాగ్దానం చేసినామో, 6 గ్యారంటీలు అన్నమో, వాటి అమలులో తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పేద ప్రజల కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. తప్పకుండా ఆ దిశగా పార్టీ యొక్క ఏ స్కీమ్ తీసుకున్నా పేద ప్రజలకు సంబంధించిందే. ఓకే, అది ఉచిత బస్సు సౌకర్యం తీసుకున్నా, 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ తీసుకున్నా, విద్యుత్తు. అదేవిధంగా మన సిలిండర్కు 500 రూపాయల సబ్సిడీ ఇచ్చిన, నిన్నగాక మొన్న పెట్టినటువంటి సన్న బియ్యం కూడా, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ పేద ప్రజలు. మా ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ అంటేనే పేద ప్రజలు. సరే, మీరు ఇప్పుడు మానకొండూరు ఎమ్మెల్యే కాబట్టి మీరు చెప్పగలుగుతారా, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా మా పరిపాలనకి రెఫరెండం అని మీ పర్టికులర్ నియోజకవర్గం గురించి మీరు చెప్పగలుగుతారా? 100కు 100% అక్కడ పనిచేసిన ఎమ్మెల్యేగా 100% మేము గెలుస్తాం. ఇది మీరు తప్పకుండా ఒక పరీక్ష లాగానే తీసుకోవచ్చు. ఏం చేశారు 1.5 year లో? మీ మీద అసంతృప్తి ఉందా, సంతృప్తి ఉందా? చాలా సంతృప్తి ఉందా, లేదు చాలా వర్స్ట్ గా ఉందా? సంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడు పోయినా మాకు అవైలబుల్ ఉండే ఎమ్మెల్యే. గత 10 సంవత్సరాలుగా మాకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకు చెప్పుకుందామంటే గోడు వినలే. ఈ వారు ఎప్పుడు వచ్చినా, అది అర్ధరాత్రి పొద్దున 8 గంటలు మొదలుకుంటే రాత్రి 12 గంటల వరకు వాళ్ళ సమస్యలు వింటా ఉన్నాను. ఆ సమస్యలకు అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నాను. వాటికి పరిష్కారం చూపే దిశగా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరైతే అన్రీచ్డ్ పీపుల్, మన దగ్గరికి చేరుకోలేని ప్రజలున్నారో, నేనే వాళ్ళ దగ్గరికి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాంను పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ప్రతి సమస్యను, వాళ్ళు చెప్పే సమస్యను తీసుకొని
అప్పటిదప్పుడే అధికారులకు చెప్పడం జరుగుతూ ఉన్నది. కొన్ని పరిష్కారమైనవి, కొన్ని పరిష్కారం కాలేదు. కొంతమంది కబ్జాదారులు నక్షా రోడ్లను బంద్ చేసినారు, నక్షా రోడ్లను మూసేసి వెంచర్లు చేసినారు. వాటన్నిటిని కూడా తీపిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలు మన ప్రభుత్వం పట్ల కానీ నా పట్ల కానీ గౌరవంగా ఉన్నారు. ఎవరు వస్తే వాళ్ళకు స్పందించే నేచర్ నాది. తప్పకుండా నా మీద అసంతృప్తి లేదు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలుగుతున్నారా అక్కడ? అంటే జనరల్ గా ప్రభుత్వం అమలు చేసినవి కాకుండా మీరు ఇచ్చిన మీ Yes, నియోజకవర్గానికి నేను ఇచ్చినవి కూడా ఇచ్చినవన్నీ చేయగలుగుతున్నారా? నియోజకవర్గానికి నేను ఇచ్చిన హామీలన్నీ దాదాపు నేను ప్రతి పాఠశాలకు వెళ్ళి పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే లేవో వాటన్నిటిని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాను. అది మహాత్మా జ్యోతిబారావు పూలే స్కూలే కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, కేజీబీవీ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు. నాకు కూడా ఒక విద్యావంతునిగా, ఒక డాక్టర్గా తప్పకుండా స్కూళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలి. భారతదేశపు యొక్క భవిష్యత్ అంతా కూడా తరగతి గదుల్లో ఉన్నట్టే వాటన్నిటిని కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో స్కూళ్ళను లాస్ట్ 10 years లో ఏం డెవలప్ చేయలేదా? మీరు వచ్చిన తర్వాత స్కూళ్ళన్నీ మూసినారు కదా. మీ నియోజకవర్గం టీచర్లు లేరు, నా నియోజకవర్గంలో టీచర్లు లేరు. స్కూళ్ళు మూసేసినారు, సింగిల్ టీచర్ స్కూళ్ళు మూసేసినారు, స్ట్రెంగ్త్ లేరు. ఈరోజు ఎన్రోల్మెంట్ బాగా జరిగింది. ఈరోజు తప్పకుండా టీచర్లు చదువు చెప్పాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న దాంట్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఉండదాకా పనిచేసిన ఎమ్మెల్యే మీ మీద చాలా అసంతృప్తిగానే ఉన్నట్టున్నారు కదా, ఏం చేయట్లేదు ఈయన. ఆయనకి ఇట్లా అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేకపోతే ఆయన మనతో ఎందుకు, మన మీద బురద జల్లడమే వాళ్ళ పని, ప్రతిపక్షాల పని. కాబట్టి తప్పకుండా వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. మంచి పని చేస్తున్నాం కదా, వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. ఆనాడు మీరు ఆయన అన్నారు సంపాదన మీద పడ్డారండి, మీరు సంపాదన మీద పడలేదా? నిరూపించండి. సంపాదించలేదు. ఒక్కరి దగ్గర ఒక పైసా నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు దండం పెట్టాలి. భూమి, ఇసుకో, భూమి ఏమీ లేదు, మట్టియో ఏది లేదా? కాంట్రాక్ట్స్ కూడా లేవు, ఏది లేదు. సో వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదా, లేకపోతే మీరు బయట పడకుండా మేనేజ్ చేస్తున్నారా? వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు, నేనేం మేనేజ్ చేయట్లేదు. పారదర్శకంగానే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు రెఫరెండంగా తీసుకుంటే మీ నియోజకవర్గంలో మీ పనితనం ఏందన్నది బయటకు వస్తుంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం. థ్యాంక్ యూ రవి గారు, బాగా చేస్తా ఉన్నారు సమాజ హితం కోసం. థ్యాంక్ యూ. ఇది మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన